అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నాం. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం ఖాయం చేశాడు. ఇది తప్పు. రేయ్, ఏ గొట్టంగానరా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబాగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఏరా, నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడు అయితే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాలా. కూతురు భద్రకాలు కోసం ఫ్రెండ్స్ ఎరాబోతువాడాను. ఈ వీరమామ కూడా ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చేయ ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటి రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూత పచ్చడైపోగలదు. అయ్యా నాన్న, నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా కాడబెట్టి తీయాలిరా. వంకాయకే చూస్తున్నాను నాన్న, ఇంటికి మాట్లాడుతున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి నాన్న, లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాడు. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా? కష్టాలు మనుషులకేరా వస్తాయి, బాధపడకరా బావా. వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, పొడి వంకాయలు.
నిన్ను కదరా బావ, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. ఇంత చిన్న విషయానికి చచ్చిపోతామంటరా? మొహం కడుక్కుంటాను రా. ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు పొడి వంకాయలు పొట్టు వంకాయలు వంకాయలు. రేయ్, ఓయ్, వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకర వంకరగా ఉన్నాయని ఎవరు కొంటలేదండి బాబా. నీ అబ్బా నిన్ను. ఏయ్! అయ్య బాబా, కొడతాడేంటి? పెద్దమ్మ ఆ వంకాయవా? అరే నీళ్ళు తాగమ్మా. తల్లి ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. అరే, ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. పేపర్ కూడా చదువుతున్నాడు. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్లో 60 రూపాయలు, హైదరాబాద్లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? ఏయ్, వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో, వంకాయ మీద ఒట్టు బావా, కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా ఇలా అలిపప్. చూడు అక్కడే ఉన్నాడు. ఏయ్, తన ముందు నా పరువు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్, ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏంటి మామ ఏమైంది? అమ్మ మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోతేమో చూడు. నాయమ్మా, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండ పెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అరే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానన్నావు కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఏవి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరి పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అబ్బా, అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. మొదలుపెట్టరా? ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వద్దులే, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? చావు ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. ఏరీనా వీరబాబు, అమ్మా, మీ నాన్న ఎక్కడ్రా? కనిపించట్లేదు. చెట్టు మీద గట్టి మీద ఉండుంటాడు చూడు. ఆ, జాగ్రత్త. భూమి ఎంత అందమైన దేశము, నా పొలము అందులో నా చక్కని ప్రదేశము, నా సామిరంగ నా సామిరంగ. అడుగు రేడియోలో పాట పాడినట్టు. అమ్మ కంట్రోల్ చేయవే, ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోతున్నాను. రేయ్, ఏంట్రా మాటలు? ఆయన గొంతంటే ఏమనుకున్నావు? అసలు ఆయన రాగం ఎత్తుకుంటే 7 ఏళ్ళు కనపడుతుంది. పొరపాటుని కదిపోయినమ్మా, పని చూసుకో. ఏమండి భోజనం? వస్తున్నాం.
ఏంటి బాబు ఇలాగొచ్చావు? నీకోసమే. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసేసుకుంటావా? పెళ్ళా? మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఏంటే చేసుకునేది? నా కొడుకులు ఎగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తెత్తనని తక్కువగా చూస్తున్నారు? మాది చాలా పెద్దదే. పెద్దదా? ఆయ్, మా ఊర్లో మాది 10 ఎకరాలు మడిసెక్క. చెక్క ఆయ్, తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే మీరు తినండి. నువ్వు ఉండవే. వినరు కదా. పెద్ద పెద్ద మండువాలో గిట్టు మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అల్లుడు గారు రండి, ఏమేం అల్లుడు గారు వచ్చారు, ఏమేం అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు. అయ్యో అల్లుడు గారు రండి, ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు. బావగారు బాగున్నారా? ఇదిగోండి టవల, కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదు. ఏంటి బావగారు అలా చిక్కిపోయారే? మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదళ్ళు. ఇక విస్తర ముందు కూర్చుంటే ఈ గుత్తి వంకాయ కూర మీకోసమే చేశాను అల్లుడు గారు అని కొసరి కొసరి వడ్డించే అత్తగారు. అందులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుందనే మామగారు. బావగారు ఉలవసారిలో గడ్డ పెరుగుపైన ఉన్న మేగడేసుకోండి అదుర్సు అని మొహమాట పెట్టేసే బావమరుదులు. పెళ్ళి పేరంటాళ్ళలో అల్లుకుపోయే బంధువులు, కష్టం వస్తే కన్నీళ్ల పలకరింపులు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ కలుసున్నవే పెద్ద కుటుంబం అంటే. ఏమండి అది పెద్ద ఫ్యామిలీ అంటే. ఒరే వీరబాబు, అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా ఓయ్ సినిమా ఇంటికి వెళ్తున్నా. ఈడికి అన్ని నా పోలికలే. ఇక ఫోన్ చేయండి. సరే. అయ్యో వాన. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? వాన అయిపోయింది, మంది అయిపోయింది. ముసుగు కలుతుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు గెటప్ లేదు, బయట వర్షం అవుతుంది. 5 గంట అయింది. ఆగిపోయిందా? నువ్వు ఉండు, నేను చూద్దాను కదా. ఏంటి చూసేది? అమ్మని అమ్మ అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తానుండు. అవును నిజమే. నా కొడుకది గొడుగు గొడుగు. గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తురాడలేదు. పీచి మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు, ఇంకేం గుర్తులేవా? ఏంటా నేను అసలు? అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయి రా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగ. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడరా ఏడే. ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే తెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాన్ని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో. ఓహో కండిల్. ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర లేదు సార్, చివర్లో చూసుకో. హలో
పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్. ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా. డోంట్ వరీ ഞാൻ సెల్ఫోన్లో పరియం నీ ఎవడే కాటర్లు కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముక్కేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు వాడికి. వడి ఎక్కువ ఎడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముక్కు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. కోడి బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్. నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి వద్దులేండి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 2 మాసాలు పెట్టు. చిల్లరలేదు, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు అవి మంత్రాలు. చింపేళ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచు కత్తిరి తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్తిరే బలబల్ జూంబాని దునింపురమని సదస్సు నడస్సరి పిల్ల కాంబోదిని నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. సంసారికల్లి కళ్యాణ బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. అక్షిత్తలు పొడిక్కలే ఓం సెంట్రిత్తిల్ సంపోజియం మూకెట్లో మురింజియం. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో చిన్నారా ఇల్లొస్తానే. అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద ముద్ర కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో ఓకే. 16 అందులో పెట్టు. చిల్లరలేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి మంగళసూత్రం కోయంబత్రం ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందట, ఎంత పెరిగి క్యాబేజీ పిచ్చికట్టి, ఎంత పాటలు కాపేయండి సార్. అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చేట ఇంత చాట వెచ్చుకో.